Sir, good morning, sir. Morning all. I am very happy to share with you. Good morning, sir. Very good morning. Good morning to all. Uh, Today we are How are discussing. you, sir? I am fine. I am fine. How are you, my children? బాగున్నాం సార్. Anara? Okay, thank you very much. So, in this self class continue చేద్దాం. Okay? Right. ఓకే సార్. Okay, right. మనకి అండర్స్టాండింగ్ ది సెల్ఫ్ అనేటువంటిది థర్డ్ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్గా పెట్టడం జరిగింది. ఇది బేసికల్గా సైకాలజీ బేస్డ్ మీద ఆధారపడి ఉంటుంది మనకి. ఎందుకనంటే దీంట్లో మనకి ఏమిటి చెప్తాడు అని అంటే సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్. మీకు అండర్స్టాండింగ్ ది సెల్ఫ్ అంటే ఏమిటి ఫస్ట్? సో మనల్ని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ప్రతిదానికి కూడా అండర్స్టాండింగ్ ది సెల్ఫ్ అనేటువంటి కాన్సెప్ట్లో ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకునేటువంటి కాన్సెప్ట్లో ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ అవేర్నెస్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఆ డెవలప్ అవ్వడానికి కావలసినటువంటి రీసోర్సెస్ ఏంటి? ప్రధానంగా మనకి సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్ అనేటువంటి కాన్సెప్ట్లో వ్యక్తి యొక్క అహం అనేటువంటిది ఎట్లా డెవలప్ అవుతుంది అనేటువంటి దాన్ని దీనిలో మనం జాగ్రత్తగా స్టడీ చేస్తాం. ఇది ఎందుకు ఈ పేపర్లో మనం చదవాలి అని అంటే ప్రతి వ్యక్తి కూడా తనను తాను అర్థం చేసుకోవాలి అని అంటే తనకు కలిగినటువంటి అనుభవాల ఆధారంగా ఆ వ్యక్తి యొక్క సెల్ఫ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక వ్యక్తి యొక్క క్రిటికల్ అవేర్నెస్ డెవలప్ అవటంలో అతని యొక్క కాగ్నిటివ్ రిసోర్సెస్ అంటే జ్ఞానాత్మక వనరులు అనేటువంటివి ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటిది మనం ఫస్ట్ స్టడీ చేయాలి. అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎడ్యుకేషన్లో బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ కానీ డేవిడ్ ఆర్ గార్హోల్ కానీ సింప్సన్ కానీ వీళ్ళందరూ కూడా జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాలుగా డివిజన్ చేయడం జరిగింది. దీంట్లో జ్ఞానాత్మక రంగం ఏ విధంగా సెల్ఫ్ డెవలప్ అవడానికి కారణమవుతుంది అనేటువంటిది మనం ప్రధానంగా ఇందులో చూస్తాం. అంటే జ్ఞానాత్మక వనరులు ఏమిటుంటాయి? జ్ఞానాత్మక వనరులు ఏమిటుంటాయి అంటే మనకి ఇక్కడ ఒక వ్యక్తికి ఎబిలిటీస్ అంటే అతని యొక్క సామర్థ్యాలు, అతనికి కలిగినటువంటి అవకాశాలు, ఆపర్చునిటీస్, అవి ఏమిటి చేస్తాయనంటే ఆ వ్యక్తిని ఇండిపెండెంట్ థింకింగ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, క్రిటికల్ థింకింగ్ ఎట్లా డెవలప్ చేయాలి, అలాగే క్రియేటివ్ థింకింగ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేటువంటిది ఈ యొక్క కాగ్నిటివ్ రిసోర్సెస్ ఉపయోగపడతాయి. దాంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ కూడా ఉపయోగపడుతుంది. అంటే జ్ఞానాత్మక వనరులు ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని అతనికి కలిగినటువంటి అనుభవాలు, ఆపర్చునిటీస్, అవకాశాలు, వీటన్నింటి ద్వారా అతని యొక్క స్వతంత్ర ఆలోచనలు, ఇండిపెండెంట్ థింకింగ్, అదేవిధంగా క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్ని ఇందులో డెవలప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఈ కాగ్నిటివ్ రిసోర్సెస్ అనేటువంటివి ఎట్లా ఉంటాయి అని అంటే ఇప్పుడు మనిషికి అంటే అదర్ స్పీసెస్కి, హ్యూమన్ బీయింగ్కి ఉండేటువంటి మనం పరిస్థితులను గమనించినట్లయితే దీంట్లో ఏమిటి వస్తున్నాయి సాధారణంగా అంటే వ్యక్తి ఇతర యొక్క ప్రాణుల నుంచి, అంటే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్ అంటాం. ఈ సోషల్ బీయింగ్ అనేటువంటి కాన్సెప్ట్లో అదర్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్ నుంచి మనిషిని సెపరేట్ చేసేటువంటిది ఏమిటి అని అంటే అతని యొక్క ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానమే థింకింగ్ కెపాసిటీ అనేటువంటిది ఏమిటవుతుందంటే
ఇతన్ని ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఛాలెంజ్ చేయడానికి, వాటిని ఫేస్ చేయడానికి, వాటిని సాల్వ్ చేయడానికి ఆలోచన విధానం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్ అనేటువంటిది అతని ఎబిలిటీస్ మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అనేటువంటిది దీంట్లో మనం చూస్తాం. దీనికి జ్ఞానాత్మక రంగంలో ఉండేటువంటి అంశాలన్నీ కూడా ఎలా ఉపయోగపడతాయి అంటే, మీరు చదివారు ఏమిటి, జ్ఞానాత్మక రంగంలో కాగ్నిటివ్ రిసోర్సెస్ ప్రకారంగా మనం చూసినట్టయితే ఏ విధంగా అతను తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునే క్రమంలో ఏమిటి అతనికి ఉపయోగపడతాయి అంటే, ఒక విషయాన్ని ఉన్నట్టుగా గ్రహించడం, దాన్ని రీకాల్ చేసుకోవడం, ఆ రీకాల్ చేసుకునేటువంటి క్రమంలో అతను ఏ విధంగా తన యొక్క ప్రవర్తనని స్టడీ చేస్తాడనేటువంటిది కాగ్నిటివ్లో ఉంటుంది. పెంపొందించుకున్నటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా ఎనాలిసిస్ చేస్తాడు, ఏ విధంగా ఇంటర్ప్రిటేషన్ చేస్తాడు, ఏ విధంగా తను భావాల్ని పలికించగలుగుతాడు, ఇవన్నీ కూడా రెండోది కాగ్నిటివ్ అండ్ ఎఫెక్టివ్ రిసోర్సెస్లో మనం చూస్తాం. ఎఫెక్టివ్ రిసోర్సెస్ సంబంధించినంత వరకు ఒక వ్యక్తి యొక్క భావావేశ రంగాల్ని మనం ఎలా ఎనాలిసిస్ చేస్తున్నటువంటి దీంట్లో స్టడీ చేస్తాం. కాబట్టి సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఒక వ్యక్తిలో అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్ ఈజ్ హ్యావింగ్ ఏ క్లియర్ పెర్సెప్షన్ ఆఫ్ అవర్ ఓన్ పర్సనాలిటీ. చూడండి, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్ ఈజ్ హ్యావింగ్ ఏ క్లియర్ ఆఫ్ అవర్ ఓన్ పర్సనాలిటీ. అంటే మన యొక్క పర్సనాలిటీ, అంటే ఈ పర్సనాలిటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఏమిటి ఉంటాయి అంటే, ఒక వ్యక్తి పర్సనాలిటీ డెవలప్మెంట్ మూర్తిమత్వం అభివృద్ధి చెందేటువంటి క్రమంలో ఏమిటి ఉపయోగపడతాయి అట్లా పెర్సెప్షన్ అంటే ఏమిటి ఇక్కడ, వాట్ ఈస్ మీన్ బై పెర్సెప్షన్? పెర్సెప్షన్ మీన్స్ ద ఆబ్జెక్ట్ ఈస్ సేమ్, బట్ వాట్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ది సేమ్ ఆబ్జెక్ట్ ది డిఫరెంట్ కైండ్స్. ఒక వస్తువుని మనం ఏ విధంగా చూస్తాము అంటే, దాన్ని మనం ఎలా పెర్సీవ్ చేస్తాము అనేటువంటి దాని మీదే మన యొక్క ఓన్ పర్సనాలిటీ అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, అంటే ఒక సన్నివేశాన్ని అందరూ ఒకే రకంగా రిసీవ్ చేసుకోరు. పెర్సెప్షనల్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ పెర్సెప్షనల్ డిఫరెన్స్ ఆధారంగా చేసుకునే వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏమిటి, ఈ పెర్సెప్షన్లో ఉండేటువంటి స్ట్రెంగ్స్ ఎట్లా ఉంటాయనంటే, ఇంక్లూడింగ్ అవర్ స్ట్రెంగ్స్, మన యొక్క బలాలు, వీక్నెసెస్, మన యొక్క బలహీనతలు, మన యొక్క థాట్స్ అంటే ఆలోచనలు, మన యొక్క బిలీఫ్స్, మన యొక్క నమ్మకాలు, అదేవిధంగా మన యొక్క మోటివేషన్, అలాగే ఎమోషన్స్. అంటే ఇవన్నీ కూడా మనకి ఏమిటి చేస్తాయనంటే, సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్ అలౌస్ అస్ టు అండర్స్టాండ్ అదర్ పీపుల్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయంటే, ఒక వ్యక్తి బలాలు, బలహీనతలు, అలాగే అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క నమ్మకాలు, అలాగే అతని యొక్క మోటివేషన్స్, అతని ఎమోషన్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ నౌడేస్. ఈ ఎమోషన్స్ని మనం ఎట్లాగా ట్రీట్ చేస్తామనే దాని మీదే మనం ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం. అంటే హౌ దే పెర్సీవ్ అవర్ యాటిట్యూడ్, ఎట్లా వాళ్ళని పెర్సీవ్ చేస్తారు, ఆ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది అంటే అవర్ రెస్పాన్సెస్ టు దెమ్ ఇన్ ది మూమెంట్. అంటే ఒక్క మూమెంట్లో మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మన రెస్పాన్సెస్ ఎలా అంటే, ఒక్క సన్నివేశంలో మనం ఆ సన్నివేశానికి తగినట్టుగా ఎట్లా బిహేవ్ చేసుకుంటాం, మన యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, అలాగే మన రెస్పాన్సెస్ ఎట్లా ఉంటుంది.
ఇప్పుడు దాన్ని బట్టే మనకు సెల్ఫ్ అవేర్నెస్ అనేటువంటిది లేదా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకే సన్నివేశాన్ని అనేక మంది వ్యక్తులు అనేక రకాలుగా దాన్ని పెర్సీవ్ చేయడం, దాని ఆధారంగా వాళ్ళ యాటిట్యూడ్ని ప్రదర్శించడం, అట్లాగే ఆ యాటిట్యూడ్ ప్రకారంగా వాళ్ళు ఎటువంటి రెస్పాన్సెస్ ఇస్తారు అనేటువంటి దాన్ని మనం అంటే మీకు బాగా అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రోడ్డు మీద స్పీడ్గా ఒక బైక్ని తీసుకుని వెళ్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అంటే స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళి ఒక డివైడర్ని గుద్దుకుని పడిపోయాడు. ఆ పడిపోయినటువంటి క్రమంలో అక్కడ చూస్తున్నటువంటి జనాల్లో, అంటే అక్కడ చూస్తున్నటువంటి వ్యక్తుల్లో వాళ్ళ యొక్క పెర్సెప్షన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ ఎట్లా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం వాళ్ళకి కలిగినటువంటి అనుభవాల ఆధారంగా మనం ఇక్కడ స్టడీ చేయొచ్చు. ఎట్లాగా అంటే ఒక వ్యక్తికి కలిగినటువంటి అనుభవాల ఆధారంగా అతని యొక్క సెల్ఫ్ ఏ విధంగా డెవలప్ అయింది. పడిపోయినటువంటి వ్యక్తిని మనం జాగ్రత్తగా చూస్తున్నాం, అందరూ చూస్తున్నప్పుడు కొంతమంది ఏమిటి కామెంట్ చేస్తున్నారు, వాడు ఉన్మాదంతో డ్రైవ్ చేశాడు, డివైడర్ని గుద్దుకున్నాడు, పడిపోయాడు, తగిన శాస్తి జరగాల్సిందే అన్నాడు. ఇంకొకరు ఏమిటి చేస్తారు, అయ్యో పాపం పడిపోయాడు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం అతనికి ఏదో సహాయం చేయాలని దగ్గరికి వెళ్ళటం, లేవదీయటం, అతనికి ఏదో మంచినీళ్ళు పెట్టించడం, ఏదో సపరిచర్యలు చేయడం. ఇది రెండో కాన్సెప్ట్. మూడో కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి పడిపోయినటువంటి వ్యక్తిని గబగబా తీసుకుంటూ వీళ్ళ పనులు కూడా మాని అతని కోసం అంబులెన్స్లో ఫోన్ చేస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళడం, ట్రీట్మెంట్ ఇప్పించడం. ఈ మూడు ఒకే సన్నివేశంలో జరిగినటువంటి సందర్భాలు. కాబట్టి వీటిలో దేనిని మనం సెల్ఫ్ అవేర్నెస్గా మనం క్రియేట్ చేస్తామనంటే వాళ్ళకి కలిగినటువంటి అనుభవాలు, అంటే వాళ్ళ పెర్సెప్షన్స్ మీద ఆధారపడి వాళ్ళు బిహేవ్ చేసేటువంటి కాన్సెప్ట్ మీద ఆధారపడి. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నామంటే వాళ్ళ పెర్సెప్షన్ ఆఫ్ అవర్ ఓన్ పర్సనాలిటీ, అంటే ఒక విషయాన్ని మనం ఎలా పెర్సీవ్ చేస్తామో దాన్ని బట్టి మన పర్సనాలిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్తాం. అలాగే అండర్స్టాండింగ్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనం ఏ విధంగా అండర్స్టాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ కాన్సెప్ట్లో ఒక వ్యక్తికి డెవలప్మెంటల్ కాన్సెప్ట్లో సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్ అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించినంత వరకు ఏ విధంగా మనం చేయాలి అని అంటే, ఇక్కడ సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్ ఎట్లా ఉంటుందంటే వీఆర్ ఏబుల్ టు మేక్ చేంజెస్ ఇన్ ది థాట్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ వి మేక్ ఇన్ అవర్ క్యాంపెయిన్. అంటే మనం ఏం డెవలప్ చేయాలి, వి డెవలప్ సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్, వీఆర్ ఏబుల్ టు మేక్ చేంజెస్ ఇన్ ది థాట్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్. మన యొక్క ఆలోచన విధానాలని మనం ఏ విధంగా చేంజ్ చేయాలి అంటే, సాధారణంగా మనిషికి నెగిటివ్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ థాట్స్ ఉంటాయి. అలాగే ఒక విషయం పట్ల ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలి. ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా మనం ఇంటర్ప్రిట్ చేయాలి ఒక సన్నివేశాన్ని అంటే, సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్ డెవలప్ చేసేటువంటి కాన్సెప్ట్లో మనం ఏబుల్ టు చేంజెస్ ఇన్ అవర్ థాట్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్. అప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ అనేటువంటి ఎట్లా ఉంటాయి, మీరు ఏదైనా ఒక విషయాన్ని అవగాహన చేసుకుని ఆ అవగాహన చేసుకున్నటువంటి విషయం పట్ల మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఆలోచించినటువంటి విషయంలో మీరు దాని ఇంటర్ప్రిటేషన్ తిరిగి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు కనుగొన్నటువంటి అంశాన్ని ఆధారంగా ఇంటర్ప్రిటేషన్ చేయాలని అనుకున్నప్పుడు మీరు ఏ విధంగా చేస్తున్నారు అంటే, సందర్భోచితంగా మీరు మీ ఇంటర్ప్రిటేషన్స్ని చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి మన ఇంటర్ప్రిటేషన్స్ని మనం చేంజ్ చేసుకుంటూ మనం ఖచ్చితంగా పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండినట్లయితే మనం సక్సెస్ అనేటువంటిది సాధించడానికి
అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం స్వయం ఆలోచన అనేటువంటిది అభివృద్ధి చేయాలి. డెవలప్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ థింకింగ్ అనేటువంటిది చూసినట్లయితే మనకు చెప్తారు ఎవరు, టామ్ ఒలేరే అనేటువంటి ఒక సైంటిస్ట్ మనకు చెప్తాడు. ఏమంటారంటే స్వతంత్రంగా ఆలోచించండి, హద్దులు లేని అవకాశాల ప్రపంచాన్ని సృష్టించండి. అంటే ఇక్కడ ఏమిటి, స్వతంత్రంగా ఆలోచించడం ద్వారా మనం హద్దులు లేని అవకాశాల ప్రపంచాన్ని సృష్టించండి. ఈరోజు చూడండి, మనం ప్రపంచంలో ఇన్నోవేషన్స్, న్యూ థింకింగ్ అండ్ న్యూ థాట్స్, వాటి ద్వారా ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆ విధంగా ఇండిపెండెంట్గా ఆలోచించడం ద్వారా, అంటే సమాజ అవసరాల దృష్ట్యా, వ్యక్తుల యొక్క అభిప్రాయాల దృష్ట్యా, వాళ్ళ యొక్క అభివృద్ధి దృష్ట్యా మనం ఏ విధంగా ఆలోచించాలి, ఆలోచించడం ద్వారా మనం ఎటువంటి డెవలప్మెంట్ అనేటువంటిది సాధించాలి. అంటే అవకాశాలు అనేటువంటివి సృష్టించబడ్డాయి. అంటే అక్కడ ఉండేటువంటి అవసరాల ఆధారంగా అవకాశాలు సృష్టించబడతాయి. అంటే ఇక్కడ ఏమిటంటే మనం, సో దట్ ఈస్ ద ఇన్నోవేషన్స్, ఇన్నోవేటివ్ థింకింగ్, సో నావల్టీ. సో టుడే we are observe the entire world giving the importance to the innovations, innovative thinking. కాబట్టి మనం అవకాశాలను సృష్టించేలాగా ఇండిపెండెంట్ థింకింగ్ డెవలప్ చేయాలి. కాబట్టి ఇది మనకి ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్స్లో కూడా ఏమి చెప్తున్నారు అంటే, విద్యార్థులు తనంతట తానుగా స్వతంత్రంగా ఆలోచించేటువంటి శక్తిని పెంపొందించాలి. ఎందుకంటే మనకేమిటి, బైహార్ట్ చేయటం, ఉన్నది ఉన్నట్టుగా రాయటం, దెర్ ఈజ్ నో ఇండిపెండెంట్ థింకింగ్. ఓన్లీ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ది సబ్జెక్ట్. దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్. సో దే క్రియేటింగ్ ఇండిపెండెంట్ థింకింగ్, వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించేట్టుగా చేయడం ద్వారా ఏమిటవుతుందంటే, వ్యక్తిగతంగా వాళ్ళు సేకరించినటువంటి సమాచారాన్ని వాళ్ళంతా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసేటట్టుగా స్వతంత్ర ఆలోచనని అభివృద్ధి చేయాలన్నమాట. అందుకని అలా చేసే క్రమంలో ఏమిటవుతుంది, వాళ్ళకి విశ్లేషణాత్మక శక్తి డెవలప్ అవుతుంది. ఎనాలిసిస్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అంటే ఈ ఎనాలిసిస్ ద్వారా ఏమిటవుతుంది, ఒక విషయాన్ని మనం ఎనలైజ్ చేయటం, అంటే భిన్నంగా ఆలోచించడం ద్వారా, అంటే భిన్నంగా ఆలోచించడం ఎక్కడ వస్తుందంటే లాజికల్ థింకింగ్. అంటే మీరు తర్కం అంటాం, తర్కంలోంచి కొత్త విషయం, ఎందుకు ఇలా అయితే ఇలాగే ఎందుకు జరగాలి, ఇంకో రకంగా ఎందుకు జరగకూడదు అనేటువంటి విభిన్నమైనటువంటి తార్కిక ఆలోచన ద్వారా వాళ్ళు ఏమిటంటే మంచి ముగింపులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే స్వతంత్ర ఆలోచన అనేటువంటిది మనం ప్రాథమిక భావనగా పిల్లల్లో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే ఇప్పుడు కూడా స్వతంత్రంగా ఆలోచించేటువంటి వ్యక్తి ఏమిటి చేస్తాడంటే, తాను స్వతంత్రంగా విషయ సేకరణ చేయగలుగుతాడు. ఎవరో చెప్పేది తను తీసుకోకుండా స్వతంత్రంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, అంటే అతనికి ఏదో సాధించాలనేటువంటి డిజైర్, అంటే కోరిక బలీయంగా ఉండటం ద్వారా వివిధ రకాలైనటువంటి సమాచార సేకరణ పద్ధతుల ద్వారా విషయాన్ని సేకరించి, ఆ విషయాల్లో ఉండేటువంటి సమాచారాన్ని విశ్లేషణ చేసి అతని యొక్క ఆలోచనల్ని దాంట్లోకి ఇంటర్ప్రిట్ చేయడం ద్వారా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అందుకనే విద్యార్థులు స్వతంత్ర ఆలోచనలు పెంపొందించడానికి కొన్ని సాధనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం. అంటే క్లాస్ రూమ్లో ఆలోచన విధానాన్ని రేకెత్తించేటువంటి విధంగా బోధనా విధానం అనేటువంటిది మనం డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. అందుకనే మనం ఎప్పుడు పిల్లల్ని మభ్యపెట్టడంగా కాకుండా వాళ్ళంతటా వాళ్ళని స్వతంత్రంగా ఆలోచించేటువంటి విధంగా డెవలప్ చేయడం అనేటువంటిది దీంట్లో ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్వతంత్ర ఆలోచనని పెంపొందించడానికి సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ వ్యూహాలు మనం తెలుసు. అంటే సమ్ స్ట్రాటజీస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండిపెండెంట్ థింకింగ్, అంటే కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి.
ఇండిపెండెంట్ థింకింగ్ ఎట్లా డెవలప్ చేయాలి, డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీస్ ఏమిటి అంటే మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాం టీచింగ్. కొన్ని విషయాల్ని ఆర్డర్లో అంటే సీక్వెన్షియల్ ఇంటర్ప్రిటేషన్, సీక్వెన్షియల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ద్వారా ఇక్కడ సీక్వెన్షియల్గా మనం అంటే కొత్త కొత్త విషయాలను కనుగొనే క్రమంలో మనం ఏమిటి చేయాలి, అతనికి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ని డెవలప్ చేసేటట్టుగా ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి. అంటే ఇక్కడ భావనల్ని అంటే కాన్సెప్ట్స్ని వ్యక్తిగతంగా అతను కనుగొనడానికి ప్రోత్సహించాలి. అలా కనుగొనడానికి ప్రోత్సహించడం ద్వారా అందులో అతను ఆర్డర్ అనేటువంటిది పెంపొందించుకోవడానికి, సీక్వెన్స్ అనేటువంటిది పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకో స్ట్రాటజీ ఏంటంటే మనం మిస్టేక్స్ని రికవరీ ఫ్రమ్ మిస్టేక్స్ అంటే తప్పులను సరిదిద్దాలి. అంటే ఇక్కడ తప్పులు అంటే ఏమిటి, మనం లెర్నింగ్ అనేటువంటిది ఏమిటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నడుస్తుంది. అంటే ప్రతిదీ కూడా మనం ట్రయల్ చేస్తూ ఉంటాం, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అలా కంటిన్యూస్గా చేయడం ద్వారా ఎర్రర్స్ తగ్గి మనకి పర్ఫెక్షన్ అనేటువంటిది వస్తుంది. అంటే విద్యార్థి ఇక్కడ ఏమిటంటే ఇంతకు ముందు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ పరంగా కానీ వాటి పరంగా మనం ఏమిటంటే వాటిని గుర్తించడం ద్వారా అతను తెలుసుకునేటట్టుగా వాటిని చేయడం, తద్వారా ఏమిటి చేసుకుంటాడు, ఎక్కువ తప్పులు రాకుండా మళ్ళీ కరెక్ట్ చేసుకునేటువంటి విధంగా తను స్వతంత్రంగా ఆలోచించి చేయగలిగేటువంటి విధంగా దాంట్లో అంటే అతను ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్స్లో ఈ తప్పుల్ని రికవరీ చేసుకొని ఖచ్చితమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఇవ్వడానికి అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే స్వతంత్ర ఆలోచన ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకంటే మనం అడాప్టెడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ అడాప్టెడ్ చేసుకున్నటువంటిది ఉన్నది ఉన్నట్టుగా దాంట్లోనే మనం ఇంటర్ప్రిటేట్ చేస్తాం. కానీ స్వతంత్ర ఆలోచన ద్వారా మనం చేయడం ద్వారా అందులో ఉండేటువంటి తప్పుల్ని సరిదిద్దుకుని ఖచ్చితమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ అంటే పరిశీలనా శక్తి ఇందులో పెరుగుతుంది, అబ్జర్వేషన్ కెపాసిటీ అనేటువంటిది పెరుగుతుంది. తద్వారా ఇందులో మనం తప్పుల్ని సరిదిద్దుకుని చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇండిపెండెంట్ థింకింగ్లో ఇంకొక అంశం ఏమిటంటే గోల్స్ని సెట్ చేయాలి. అంటే కొన్ని లక్ష్యాల్ని మనం టార్గెట్గా పెట్టి ఆ టార్గెట్ని సాధించేటట్టుగా మన బోధనాంశాల్లో కొన్ని విషయాల్ని ఇందులో పెట్టడం అనేది. అంటే కొత్త కొత్త విషయాల్ని కనుగొనడం, ఎప్పుడు ఒకే విధమైనటువంటి బోధనా విధానాన్ని కాకుండా సందర్భోచితంగా బోధనా విధానాలను మార్చడం. అలాగే ఒక విషయం పట్ల వాళ్ళకి మోటివేషన్ కలిగించాలి. అంటే ప్రతి విషయంలోనే మోటివేట్ అయితేనే వాళ్ళంతట వాళ్ళు ఆలోచించి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మోటివేషన్ని క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు తయారు చేయాలి. అందుకనే కొన్ని గైడ్ లైన్స్ని మనం ప్రిపేర్ చేసేటప్పుడు మనం అచీవ్ అవ్వాల్సినటువంటి లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలి అనేటువంటిది దీంట్లో సెట్ చేస్తాం అన్నమాట. కాబట్టి అలాంటి లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఉపాధ్యాయుడు విద్యార్థికి సహకరించడం ద్వారా ఇండిపెండెంట్ థింకింగ్ అనేటువంటిది సాధ్యం. అలాగే మనకి సంప్రదాయ ఆలోచన విధానాల నుంచి వేరు చేయాలి. అంటే మనకి డిశ్చార్జింగ్ ఫ్రమ్ ది కన్వెన్షనల్ థింకింగ్. ఎప్పుడు కూడా ఏమిటవుతుంది, విద్యార్థి స్వతంత్రంగా ఆలోచించేటువంటి శక్తి కలిగినప్పుడు ఇతరుల అభిప్రాయాలని తను యాక్సెప్ట్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం వాటిని వ్యతిరేకించవచ్చు. అంటే దాంట్లో ఉండేటువంటి నిజాల ఆధారంగా నిర్ధారణ చేయగలుగుతాడు. అంటే సంప్రదాయ ఆలోచన విధానంలో మూఢనమ్మకాలు ఉండొచ్చు, వాటిని యాజ్ ఇట్ ఈస్గా అతను యాక్సెప్ట్ చేయడు. యాక్సెప్ట్ చేయకుండా ఏమని చేస్తాడు, దాంట్లో ఉండేటువంటి పొరపాట్లను తెలుసుకోవడం, అందులో ఉండేటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే ఒకప్పుడు కరెక్ట్ అని నమ్మినటువంటిది ఈరోజు శాస్త్రీయ ఆధారాల ద్వారా అది కరెక్ట్ కాదు, నూతన ఆవిష్కరణలు ఇట్లా ఉన్నాయి కాబట్టి వాటిని మనం గుడ్డిగా నమ్మటానికి వేడి లేదు అని చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే
సంప్రదాయ ఆలోచనల నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా స్వతంత్ర ఆలోచనలు పెంపొందించాలి. అంటే ఇదొక స్ట్రాటజీ. అలాగే మనం ఇంకొక అంశాన్ని ఏంటంటే ఇందులోంచి ఏమో ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీయండి, దీన్ని తర్వాత నాకు ఫార్వర్డ్ చేద్దరు కానీ. ఇంకొకటి ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ న్యూ థాట్స్, కొత్త కొత్త ఆలోచనల్ని పెంపొందించాలి. అంటే కొత్త కొత్త ఆలోచనలను ఎలాగ పెంపొందిస్తాం అంటే ఇక్కడ చూడండి, మనం జాగ్రత్తగా మన సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం. అలాగే వాటిని మనం ఇక్కడ ఏమిటి చేస్తాం, పాశ్చాత్య అనుభవాల ఆధారంగా కూడా చేస్తాం. అంటే ఇక్కడ సిద్ధాంతాల ప్రకారంగా కొత్త కొత్త ఆలోచనలు అనేటువంటివి సృష్టిస్తూ ఉంటాం. ఎందుకనంటే ఇప్పుడు మారుతున్నటువంటి ప్రపంచానికి ఏవి అవసరము అంటే కొత్తగా ఆలోచించడం. ఒకప్పుడు సమాన అవకాశాలు ఉండేవి కాదు, ఈరోజు సమాన అవకాశాల ప్రపంచం అంతా ఇస్తుంది. ఎందుకంటే మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విషయాల్లో ఉండేటువంటి తప్పులను తెలుసుకోవడం ద్వారా కొత్త కొత్త ఆలోచనలు అన్వేషణలు అనేటువంటివి చేస్తుంది. ఇది సైన్స్ పరంగానే జరుగుతాయి, అలాగే అట్ ది సేమ్ టైం ఆరోగ్య రంగంలోనూ జరుగుతుంటున్నాయి, అలాగే జీవన విధానంలోనూ కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి, ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి స్వతంత్రంగా ఆలోచించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు, సరే ఇది అయిపోయిందంటారా ఆటోమేటిక్గా మాస్టర్, అలాగే ఇది అయిపోద్ది అంటారా ఆటోమేటిక్గా అయిపోయినట్టారు? ఇంకా 11:30, 1 minute ఉంది, 1 minute ఉంది అంతే కదా. 11:30 అంటే అవుతుందా? ఓకేనా. న్యూ థాట్స్ ను మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని స్ట్రాటజీస్ ని మనం ఇందులో డెవలప్ చేసుకోవచ్చు. మిగిలినటువంటి స్ట్రాటజీస్ అన్నింటినీ కూడా నేను రేపు మీకు ఇంటర్ప్రిటేషన్ ప్రకారంగా చెప్తూ ఉంటాను. అయితే సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్ అనేటువంటి కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు చెప్తానమ్మా. రైట్, ఓకే సార్. బాగానే ఉంటుందిగా. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటున్నాయా? అర్థం కాకపోతే మీ డౌట్స్ ని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అమ్మా ఓకే సార్, అర్థమవుతుంది సార్. అవుతుంది కదా. ఓకే, రైట్. సో బోత్ వెర్షన్స్ అని ఇంగ్లీష్ కూడా టెర్మినాలజీతో మీకు చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాఫ్ అన్ అవర్